ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అట్లా టెంట్లో అట్లా పట్టుకొని అలలు చూస్తూ చల్ల గాలి. చాలా హెల్తీ రైడ్ చేస్తున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో మన బాడీకి. ఇప్పుడు అందరు కుర్రోళ్ళు ఎలా పడితే అలాగా ఉన్నారు, కానీ కార్లు అంటున్నారు, బైక్లు అంటున్నారు, తిరుగుతున్నారు. బట్ మీరు సైకిల్ మీద చేయడం వల్ల బాడీకి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అసలు ఒక్క చుక్క వాటర్ దొరకలే. తర్వాత పెట్రోల్ బంక్కి వెళ్ళిన తర్వాత 20 కిలోమీటర్స్ తర్వాత వాటర్ దొరికినాయి మాకు. 100కి 3 డబ్బాలు అమ్మా, 100కి 3 డబ్బాలు. మాయలేదు మాత్రం లేదు, నేనే చూడండి. సో చెన్నకేశవ టెంపుల్ అనమాట ఒంగోలులో. ఈ ప్లేస్లో క్యాంప్ వేసుకుందాం అని అనుకున్నాం, బట్ వర్షం టచ్ చేస్తుంది. హే బాట్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెలింగ్ బాట్. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్ళే రోజులో ఈరోజు డే 9th అనమాట. సో మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోయినాము. ఈరోజు ఒంగోలు రీచ్ అవ్వాలి. ఒంగోలులో మంచి మంచి బీచెస్, ప్లేసెస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని స్టార్ట్ అయినాం అనమాట. బట్ మేము యాక్చువల్గా నార్మల్గానే పెట్రోల్ బంక్స్లో ఎక్కడైతే మేము రెస్ట్ తీసుకుంటామో అక్కడనే వాటర్ తీసుకొని స్టార్ట్ అయిపోతాము. ఈరోజు పొద్దున్నే అడవిలో మర్చిపోయినాం అనమాట వాటర్. సరే దారిలో ఎక్కడైనా తీసుకుందాం అనేసరికి అంతా ల్యాండ్ అంతా పొలాలు అవే అనమాట, ఇల్లులు కూడా లేవు. అసలు ఒక్క చుక్క వాటర్ దొరకలే. తర్వాత పెట్రోల్ బంక్కి వెళ్ళిన తర్వాత 20 కిలోమీటర్స్ తర్వాత వాటర్ దొరికినాయి మాకు. అప్పటిదాకా సుక్కలే మాకైతే మొత్తం. పాతిన్ప సామాన్లే. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, నీ కొటకుల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా అమ్మ 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 అమ్మ. 100కి 3 డబ్బాలమ్మా, 100కి 3 డబ్బాలు. మాయలేదు మాత్రం లేదు, నేనే చూడండి. సో అట్లా నవ్వుకుంటూనే ఒంగోలు దగ్గరికి వచ్చేసినాము. ఒంగోలులో ఫస్ట్ మేము వెళ్ళాలనుకునే ప్లేస్ టెంపుల్ అనమాట. సో ఫ్రెష్గా స్నానాలు చేద్దామని ఒక ప్లేస్లో ఆగినాం, అది కూడా టెంపుల్ అనమాట. మొత్తం గులాకేవ్స్ అన్ని నియర్గానే కనిపిస్తున్నాయి. సో అక్కడ స్నానం చేసి వెళ్తుంటే దారిలో పెద్ద పెద్ద పంచకాయలు ఉన్నాయన్నమాట. కొనుక్కొని తిందాం అనుకున్నాం, బట్ కట్ చేయడానికి టైం పడుతుందంటే పక్కనే ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడ ఫుల్ ప్లేట్ మీల్స్ తినేసాం అనమాట. కడుపు నిండా తినేసి అక్కడి నుంచి మెల్లగా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు లక్కుతోని లక్షలల్ల మునిగిపోతారు. రీమిక్స్ చూసావా? రీమిక్స్. దాని తర్వాత అట్లా మెల్ల టెంపుల్ దగ్గరికి వచ్చినాము. బట్ టెంపుల్ మేము ఆఫ్టర్నూన్ వచ్చినాము కదా, క్లోజ్ ఉండే అనమాట. మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ అవుతుందంటే అప్పటిదాకా ఆగలేమని చెప్పి బయట నుంచి చూసి స్టార్ట్ అయిపోయినాం. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇది చెన్నకేశవ టెంపుల్ అనమాట ఒంగోలులో. సో అందుకనే చెప్పి ఇక్కడ నుంచి కొత్తపట్నం బీచ్ అని ఉంది, అది కూడా ఒంగోలులో ఫేమస్. సో కొత్తపట్నం బీచ్కి వెళ్ళి అక్కడ నుంచి టంగుటూరు వచ్చేస్తాము. టంగుటూరు నుంచి డైరెక్ట్ నెల్లూరు సైడ్. చూడు తీరా పెద్ద ముండ వారు, పెద్ద ముండ ముండా అనలేదా, పెద్ద ముండ అన్న. అగో అన్న, అరే బద్రి నీ టైర్ పంచర్ అయింది అనుకుంటారా? ఇందాక పో ముందరకు. వెళ్ళాలమ్మా, నేను పైకి వెళ్ళి ఒక స్టోరీ చెప్తా, ఆగరా 1 minute. ఆగు, తమ్ముడు అదే ఎక్కడ అదే అదా
అదే నీకు స్టోరీ చెప్తారా అదే అదే బావుడి కూడా నమస్కారం ఇష్టం వచ్చినట్టు చేసుకో ఏమిటి ఆగరా పెద్దముండా అరే ఆగరా మంచిగా ఫోటో తీద్దాం రా వ్యూ పాయింట్ ఏ బాబు పిల్లలందరూ హలో అలా బొక్క ఏందా నింటుంది సీదీస్ బొక్క తీయాలి కదా మామ What? సో బీచ్కి వెళ్ళడానికి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉందన్నమాట. మేము వెళ్ళబోయే దారి అంతా క్లియర్ ఉంది, కానీ వెనకాల అంతా మేఘం బట్టి వర్షం పడుతుంది అటు సైడ్ అంతా మాకు తెలుస్తుంది. ఇప్పుడు హైలైట్ ఏంటంటే మేము వెళ్తూ ఉన్నాం ముందట, వెనకాలేమో మేఘం మెల్లగా డార్క్ అయితే వస్తుంది. మేము వెళ్ళేదాకా వర్షం పడకపోతే చాలా అదే అనుకుంటా వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా ఎక్కడ అంటే ఒంగోలు బీచ్, కొత్తపట్నం బీచ్కి వెళ్ళే ముందనమాట. ఆ ఏరియా ఎంత నిర్మానుషంగా ఉందంటే ఎప్పుడు పాత కన్స్ట్రక్షన్స్ అనమాట. అవి పాతగా మొత్తం నాశ పట్టేసి ఉన్నాయి. రాత్రి టైంలో ఎవడైనా వస్తే సుస్సు పడుతుంది. చుట్టంతా అడవి అడవి ఉంది, అక్కడ మాత్రం ఇట్లుందనమాట. I'm freaking it out. Cause I'm watching trying to touch it. I was peeping it out. She turned around and was trying to put my dick in the mouth. I let her. సో అట్లా మేము దారిలో వెళ్తుంటే ఒక అన్న మాకు కనిపించాడు. ఇంకో 15 కిలోమీటర్స్ కొడితే కొత్తపట్నం బీచ్ వస్తున్నప్పుడు. ఆ అన్న పేరు రామకృష్ణ అనమాట. మీకు తమ్నైల్లో కూడా ఫోటో ఉంటుంది. ఆ అన్న మమ్మల్ని అట్లా గైడ్ చేస్తూ కొత్తపట్నం బీచ్ దాకా తీసుకెళ్ళాడు అనమాట. అక్కడ వర్షం పడితే మాకు అకామిడేషన్, మాకు ఫుడ్ గిడ్ అన్నీ కూడా అన్ననే సెట్ చేసిండు. యాక్చువల్గా అన్నకి ఎర్లీ మార్నింగ్ కలిసి వద్దాం అనుకున్నాం, బట్ అన్నకి రావడం కుదరలేదు. అన్నకి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో అన్నకి థ్యాంక్స్ చెప్పాలి మనం. ఇంకా వర్షం పడుతూ ఫటాఫట్ వెళ్తున్నాం అనుకునే గ్యాప్లో చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. ఈరోజు గట్టిగా తడుస్తాం అనుకొని ఫిక్స్ అయిపోయినాం గట్టిగా మేమందరం. అనుక్షణము తెలియకుండా నేను ధ్యానిస్తున్నాను బాబీని కాఫీ షాప్ కాఫీ తీసుకున్నా అప్పటిదాకా రాది ప్రభు నేనే ఉంటే ఇక్కడికి ఎత్తిపోతాం. అలా కాఫీ షాప్ ఉన్నాడు వెయిటింగ్. 2 రామకృష్ణ అంట దాంట్లో ఆపిండి 2 నిమిషాలు క్యాబ్ ఇస్తే వెళ్ళిపోతా రాయ్యా వీడియో ప్రభు వీడియో నడువు వాడు అసలు గుండె కాయలు వచ్చేసి పట్టుకుల్లా ఆడతాడు. ఆ గొర్రె వీడియోకి ఏమైందో. ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూగాక. కానీ అవును ఇంకా పనులు కొరికేయాలనిపిస్తుంది ఏందో. చాలా డార్క్ నా కొడుకు అన్నాడు. అలా ఫోటో దిగుదాం అనుకోని ఒక్క ఫోటో కూడా దిగలేదు. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే ఒంగోలు వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ కొత్తపట్నం బీచ్ ఉంటాను వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ గొర్రెపీట భయపడి వస్తున్నాడు ఫ్రెండ్స్. వెళ్ళాక అక్కడ బీచ్లో సీట్లు అని మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అమ్మదే జుట్టు మీకు వేస్తాడు. హాయ్ బాట్స్, ఒంగోలు నుంచి బీచ్కి వెళ్తున్నామని చెప్పా కదా. ఆ బీచ్కి వెళ్ళే దారిలో ఇగో సాల్ట్ మిల్స్, ఇవి సాల్ట్ ప్రిపరేషన్. యాక్చువల్గా మీకు చూపిద్దాం అనుకున్న దగ్గరికి వెళ్ళి, బట్ చీకటి పడే టైం అయింది కదా, వాళ్ళు కూడా వెళ్ళిపోయే టైం అయింది. సో పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. కుదిరితే రేపు మార్నింగ్ మళ్ళీ ఒకవేళ ఈ రూట్లో వస్తే మీకు చూపిస్తా. ఇప్పుడు అయినా ప్రిపరేషన్స్ చాలా తక్కువ. అక్కడ మీకు కనిపిస్తున్నాయా అవన్నీ ఇవేంటి ఉప్పు దిబ్బలు. అవి మధ్యలో ఏమో సాల్ట్ వేసిరు అనమాట. వాటర్లో నుంచి సాల్ట్ తీస్తారు. ఇక్కడ కూడా కదా, బాగుంది కదా.
అదే ఛాన్స్ ఉంటే దగ్గరికి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఆ బీచ్కి వెళ్ళే దాంట్లో సాల్ట్ మిల్స్ ఇవి. అమ్మా అమ్మ ఎన్ని రోజులైంది ఆ సముద్రం చూసి. నాగార్జున ఫస్ట్ బీచ్ ఆన్ సైకిల్ సార్. సో ఆఫ్టర్ గోవా మన వాళ్ళు బీచ్ చూడడం ఇదే ఫస్ట్ టైం కదా, సో బాగా మస్తు ఎగ్జైట్ అయ్యారు అనమాట. యా ఈ చుట్టూ అంతా అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట. ఇల్లు అవన్నీ చిన్న చిన్న గుడిసెలు, వాటర్లో హ్యాపీ హ్యాపీ స్మైల్స్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఆ పిల్లలు వాళ్ళు ఎగ్జైట్ అవ్వడము. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర మనం స్పెండ్ చేసినంత డబ్బులు ఇవన్నీ ఉండవు, కానీ వాళ్ళకున్న దాంట్లో హ్యాపీగా ఉండడం నేర్చుకుంటారు వాళ్ళు. మనం నేర్చుకోవాల్సిన విషయం అది. సో అలా బీచ్ అవంతా చూస్తున్నాము. బట్ యాక్చువల్లీ మేము ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ చెత్త, ఆ బీచ్ సైడ్కి చెత్త పడేయడము, గార్బేజెస్, ఈ పాలిథిన్ బ్యాగ్స్ అంతా చెత్త చేసి పడేసి అనమాట. ఇప్పుడు మనకు రామకృష్ణ అని ఒక అన్న తీసుకొచ్చాడు కదా, ఆ అన్న ఎవ్రీ వీకెండ్ వీళ్ళకి ప్లాన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి బీచెస్లో ఉన్న ఈ ప్లాస్టిక్ కవర్స్, ఈ చెత్త ఏదైతే ఉందో అదంతా క్లియర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఫైనల్లీ బీచ్కి అయితే రీచ్ అయినాము. అన్న అకామిడేషన్ చూపించడానికి మనం తీసుకొచ్చినమాట. ముందట స్కూటీ మీద వెళ్తున్నా అన్ననే. చేయండి చూపిరా, ఇట్లా చూపించేయి. హాయ్ బాట్స్, కొత్తపట్నం బీచ్కి వచ్చేసాము. అక్కడి నుంచి ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత రామకృష్ణారెడ్డి అని ఒక అన్న మనకి అకామిడేషన్ చూపెట్టి ప్లస్ సేఫ్టీకి సార్ మీ పేరు సార్ పేరు రామిరెడ్డి. సార్కి అప్పచెప్పారనమాట. సార్ మన సైకిల్ కొంచెం సేఫ్గా పెట్టుకోవడానికి లోపల ప్లేస్ ఇచ్చారు. అన్న పేరే అన్న ఒకసారి అన్న పేరు రామకృష్ణ. అన్నీ మనల్ని అక్కడి నుంచి గైడ్ చేస్తూ స్కూటీ ముందు నడిపించుకుంటూ మమ్మల్ని గైడ్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మీకు ఎక్కడ లొకేషన్కి వెళ్ళాలన్నా వెళ్ళి చూసేసి రండి, అప్పటిదాకా సైకిల్ సేఫ్ ఉంటాయని అన్న హామీ ఇచ్చారు అనమాట. అన్న భరోసా ఇక్కడ దాకా వచ్చాము. చాలా హెల్తీ రైడ్ చేస్తున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. థ్యాంక్స్ సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మన బాడీకి ఇప్పుడు అందరు కుర్రోలు ఎలా పడితే అలాగా ఉన్నారు, కానీ కార్లు అంటున్నారు, బైక్లు అంటున్నారు, తిరుగుతున్నారు. బట్ మీరు సైకిల్ మెయిన్ చేయడం వల్ల బాడీకి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇంక తర్వాత ఇంకేదైనా చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ అన్నీ కామన్, బట్ సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెళ్ళి ఒకసారి బీచ్ సైడ్ ఒక లుక్ వేసేసి మళ్ళీ వచ్చి సైకిల్ తీసుకుందాం. కుదిరితే లోపల క్యాంప్ వేసుకొచ్చి లేదో కనుక్కొని క్యాంప్ అక్కడ వేసుకొని మీకు రాత్రి విజువల్స్ ఎట్లుంటే చూపిస్తాం. ఓకే రైట్. సో మీ బీచ్కి వచ్చేసినాం, సైకిల్స్ అన్నీ పెట్టేసినాం. పెట్టిన తర్వాత చూస్తే క్లైమేట్ అస్సలు అక్కడ ఆగే సిచ్యువేషనే లేదనమాట. ఫుల్ క్లైమేట్ అంతా పాడైపోయింది. విజువల్స్ అయితే సూపర్ మస్తు అనిపించింది. అక్కడే క్యాంప్ వేసుకోవచ్చు అని అడిగితే సరే వేసుకోవచ్చు అని చూపెట్టారు. బట్ మేము వేసుకుందాం అని అనుకునే లోపల ఇంకా చిన్న వర్షం స్టార్ట్ అయింది. సో అక్కడ క్యాంప్ వేసుకోవాలా వద్దా అని ఒక డౌట్ తోటి అక్కడ పక్కనే రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆగినాం అనమాట. అట్లయితే అడగచ్చు. ఒక 10 నిమిషాలు అయితే వర్షం కూడా ఆగిపోతుంది, వేసుకుందాము. హే బాట్స్, తెలుసు కొత్తపట్నం బీచ్ వచ్చాము. వచ్చిన తర్వాత మేము ఈ ప్లేస్లో క్యాంప్ వేసుకుందాం అని అనుకున్నాం. బట్ వర్షం టచ్ చేస్తుంది ఫుల్గా, చాలా ఫాస్ట్ వర్షం పడుతుంది. ఘోరం అంటే ఘోరం స్పీడ్ ఉంది వర్షం. ఇక్కడ కూడా లేదు బీచ్లో, మొత్తం అందరు ఎస్కేప్, మొత్తం అందరు ఆరిపోయారు. బీచ్ విజువల్స్ అలాగున్నాయి. ఇప్పుడు క్యాంప్ ఎక్కడ వేసుకోవాలి ఏంటని తెలీదు.
ప్రస్తుతానికి అయితే ఒక కేఫ్లో ఉన్నాం, ఒక రెస్టారెంట్లో ఉన్నాం. ఇక్కడ బీచ్ పక్కకే ఉంది. సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంటనేది చూసి క్యాంపింగ్ వేసుకోవాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా అని చించాక నీకు మళ్ళీ బ్లాగ్ తీసి పెడతా అప్పటి వరకు. సో అదే కేఫ్లో మంచిగా ఫుడ్ తిన్నామన్నమాట. మంచి బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ అట్లుండే. సో ఆ బిర్యానీ తినేసి ఇంకా అప్పటికి వర్షం తగ్గింది. సో అందుకే ఇంకా క్యాంప్ వేసుకుందామని చెప్పి టెంట్ స్టార్ట్ చేసినాం. అవి చుట్టూ చూస్తున్నారా మొత్తం ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ కవర్ ఇవే. అవి నెక్స్ట్ డే మార్నింగ్ రామకృష్ణ అన్న వాళ్ళు ఎవరైతే మనకి అకామిడేషన్ ఇక్కడ పెట్టుకోమని చెప్పారో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఒక బ్యాచ్ ఇదంతా క్లీనింగ్ చేస్తారనమాట. ఇట్లా రాత్రి అంతా ఆలలు చూస్తూ ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని అట్లా టెంట్లో అట్లా పట్టుకొని ఆలలు చూస్తూ చల్ల గాలి. ఇంకా మాకు వర్షం పడుతుంది కాబట్టి క్యాంప్ ఫైర్ వేసుకునే అంత సీన్ లేకుండా కానీ మంచి క్యాంప్ ఫైర్ సెట్ చేసుకొని అక్కడే కుకింగ్ చేసుకొని తింటే రచ్చ రంబోలా ఉంటుంది అనమాట. అలా గడిచింది ఈరోజంతా. సో అక్కడే ఆ రోజు రాత్రి మంచిగా ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచిగా నెక్స్ట్ డే సన్ రైజ్ చూద్దామని ప్లాన్ తోటి అక్కడే పడుకున్నాం అనమాట. సో ఇది ఈరోజు స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, లైకింగ్ అండ్ షేరింగ్ ట్రావెలింగ్ బాట్.